సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎడిటర్ నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కన్యాకుమారి అనే మూవీ అనేది చాలా ఇష్టంగా చేసిన మూవీ టీం అందరం. ఈ మూవీకి మధుశాలిని గారు వచ్చి సపోర్ట్ చేయడం అనేది చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మోర్ పీపుల్కి రీచ్ అవుతుంది ఇలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం వల్ల. మీరు ఖచ్చితంగా ఆగస్టు 27 రోజు సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసాము చాలా రోజుల తర్వాత అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ చాలా టైం స్పెండ్ చేసాం ఎడిట్ మీద. ఎప్పుడు చూసినా చాలా సీన్స్ కొన్ని చాలా ఫ్రెష్గా అనిపిస్తుంటాయి. ఇప్పటికీ నేను చాలాసార్లు చూశాను, అయినా చాలాసార్లు చూసినా కొన్ని సీన్స్ ఇప్పటికీ చాలా బాగా అనిపిస్తుంటాయి. మీరు కూడా అదే 27 రోజు ఫీల్ అవుతారని నమ్ముతున్నాను. నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సృజనకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి.